Let's go to Matthew. Matthew chapter number 5. Verse number 9. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. Wow. Let's say in English. Blessed are the peacemakers, for they shall be called the children of God. Yeah. యేసు ప్రభు తన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి ప్రసంగము యేసు ప్రభు ఈ భూమి మీద చేస్తున్నాడు. ఆయన నోటి నుంచి మొట్టమొదటిగా వచ్చిందే ఆశీర్వాదపు మాటలు. బ్లెస్డ్, బ్లెస్డ్, బ్లెస్డ్. He started his preaching by blessing others. He started his preaching by blessing, and he is telling the importance of blessed person. Still, Christians, the children of God, are suffering in this area. Why people are not getting blessed? Why children of God are not getting blessed? Why? చాలా మందికి ఒక ప్రశ్న రావాలి, నేను ఎందుకు ఇంకా దీవించబడలేదని, నేను ఇంకా ఎందుకు బ్లెస్ అవ్వలేదు. There are some right prayers, there are some wrong prayers. There are some right declarations, there are some wrong declarations. చాలా మంది బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎలా తెలుసా? ప్రభు మా రాకపోకల్లో యాక్సిడెంట్స్ అవ్వకుండా చూడండి అంటారు. ఖచ్చితంగా వాడికి ఏం జరుగుతుంది? నువ్వు చేసింది దేవుడికి కాదు, ప్రార్థన దెయ్యానికి. నాకు యాక్సిడెంటు అంటే వాడికి యాక్సిడెంట్ పదం వినిపిస్తాడు, నేను గుద్దేస్తాడు. That's how you pray. ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను అయ్యా, తల పగలకుండా చూసుకోయ్యా. ఖచ్చితంగా తల పగులుతుంది. ప్రభువా నాకు అసలే బండి రాదు ప్రభువా, నేను ఏ లారీ కిందో పడకుండా చూసుకోయ్యా, దూతలారా కాపాడంటే లారీ కిందే పడతావు. ఏంది నేను చెప్పినట్టే జరుగుతుంది ఏంటి? మరి చెప్తే జరగదా? How you are praying today? Don't give hints and tips to the devil when you are praying to the Lord. నువ్వు దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు అపవాదికి టిప్స్ ఇవ్వకు. ప్రభా మా ఆయన తాకుండా మీరే కాపాడాలి ప్రభా. వాడు రేపు నుంచి ఇంకెక్కువ తాగుతాడు. ప్రభా మా ఆయనని వ్యభిచారం నుంచి కాపాడు ప్రభా. వాడు రేపు నుంచి ఇంకో నలుగురు తగులుకుంటాడు. ఏంట్రా ఇది? మా ఆయన లోకములో పడకుండా చూసుకో ప్రభువా. రేపు ఇంకా ఎక్కువ అవుతాడు. నేను ప్రేయర్ చేసే కొద్ది ఎక్కువ అవుతాడు ప్రభా వీడు. నువ్వు చేసింది దేవుడికి కాదు, దయ్యానికి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వావ్, గ్రేట్. Blessed are the peacemakers, for they called as children of God. Amen. Amen. I want a big amen. Amen. ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న అనుకోండి, ఒక ఆలోచింపచేసే మాట ఇది. Who are the real sons and daughters of God? ఎవరు ఈ భూమి మీద నిజంగా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు? అండ్ పాయింట్ నెంబర్ 1, చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కాదు.
Never and never trust the one who is coming to the church. Not everyone in the church are the sons and daughters of God. అన్యులు వస్తారు, రోగులు వస్తారు, దెయ్యం పట్టిన వాళ్ళు వస్తారు, ఇంకా ఈడు ఏం చెప్తున్నాడో విందామని వస్తారు, ఇంకా ఈడు అంతు తేలుద్దామని వస్తారు, ఈడు వాక్యం చెప్తుంటే తప్పులు ఎతకదామని వినబడలా, ఈయన గట్టి గట్టిగా కేకలేస్తున్నాడని వినడానికి కూడా వస్తారు. చూసే ఎన్ని రకాల కేటగిరీలు దేవుని మందిరానికి వస్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘం, మన సిటీలో చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. 50,000 మంది, 1,00,000 మంది, 2 లక్షల మంది సంఘాలు కూడా ఉన్నాయి. దేవుడు ఈ విషయం నాతో మాట్లాడుతూ ఉంటే, ప్రభు ఈ సంఘాలన్నీ పరిస్థితి ఏంటి ప్రభు అంటే, సంఘంకి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ భూమి మీద పెద్ద పెద్ద సంఘాలు ఎన్నెన్నో ఉన్నాయి, చాలా పెద్దవి ఉన్నాయి. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల సంఘం కూడా ఉంది. బట్ దాంట్లో ఎంతమంది దేవుని కుమారులు, ఎంతమంది దేవుని కుమార్తెలు? సో we need to think about that today. ఈరోజు దాని గురించి మనం ఆలోచించాలి. How many people are in the church? They are calling as children of God. ఎవరు దేవుని పిల్లలు ఈరోజు ఈ భూమి మీద? ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తె? నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్లో BCC అని పెట్టుకుంటే నువ్వు దేవుని కుమారుడు అయిపోవు. నువ్వు మెళ్ళో సిలువేసుకుంటే నువ్వు దేవుని కుమారుడువు అయిపోవు. నువ్వు వైట్ శారీ కట్టుకుంటే దేవుని కుమారుడువు కుమార్తెవు అయిపోవు. You won't become that. And there is a next level of anointing. అదొక గొప్ప కృప, అదొక గ్రేస్. అది దేవుని కుమారులని పిలిపించుకోవడం. ఆమేన్. దేవుని కుమార్తెలని పిలిపించుకోవడము అదొక ప్రైడ్, అదొక గొప్ప దేవుడు ఇచ్చినటువంటి ఆ ఫేవర్. అది ఈ రోజు వరకు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ దేవుణ్ణి వెంబడిస్తున్నారు. మిమ్మల్ని ఈ పాటికి మీ ఉద్యోగములో, మీ వ్యాపారాలలో, మీరు తిరిగే మీ బంధువులలో, అక్కడ ఇక్కడ ఈ పాటికి మిమ్మల్ని చాలా మంది ప్రశ్నించాలా, ట్రిగ్గర్ చేసి ఉండాలా. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్ అని ఉండాలి పాటికి. నో, జనాలు అంటలే మనల్ని. వై? పక్కన వాళ్ళని అడగండి, నిన్ను ఎప్పుడన్నా దేవుని కుమారుడు అన్నారా? నిన్ను ఎప్పుడన్నా దేవుని కుమార్తె అన్నారా? People are recognizing you as a child of God, or a son of God, or a daughter of God. No, 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 no. Who are the real sons and daughters of God? ఎక్కడలేని చెత్తంతా చర్చలో ఉంటుంది తెలుసు మీకు. ఎక్కడలేని చెత్తంతా చర్చలోనే ఉంటుంది. ఎందుకు? రకరకాల పరిస్థితులు గుండా వచ్చేవాళ్ళు దేవుని మందిరానికి వస్తారు. కొందరు స్వస్థతకు వచ్చి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతారు. కొందరు విడుదల పొందుకొని వెళ్ళిపోతారు. కొందరు అద్భుతాలు పొందుకొని వెళ్ళిపోతారు. Some people will come for the miracle and they go back. Some people come for deliverance, they receive and they go back. Some people comes from the money and blessing, they receive and they go back. And who will stay? Who will stay in the church? Who will stay in the church? Some people comes for the counseling and they receive and they go back. And who will stay in the church? మందిరానికి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా రా. నేను మీతో జర్నీ చేయను, మీరే నాతో జర్నీ చేయాలి. హల్లెలూయా. And I won't follow you. Please follow me. Don't tell that follow me. I won't follow you, man. Please, you need to follow your superiors. Amen. Hallelujah. ఎన్ని లక్షల మంది చర్చికి వెళ్తారు తెలుసు ఈరోజు? మేబీ మీ అంచనా ఎంత సిటీలో? అంతమంది చర్చికి వెళ్తున్నా కూడా దేవుడి ప్రశ్న అంటున్నాడు, వీళ్ళలో ఎవరు నా కుమారుడు, ఎవరు నా కుమార్తె? Who is my son and who is my daughter?
in this 1 lakh congregation, in this 10 lakh congregation, in this 50,000 congregation, in this 100 members congregation, who is my real son, who is my real daughter? The Lord is checking today. అయిపోయా ఈరోజు మనం, అయిపోయిందంటే ఈరోజు మన పరిస్థితి. వాయప్ప ఏంటి దేవుడు జల్లెడు పడుతున్నాడా? పడుతున్నాడు. ఈరోజు దేవుడి చేతిలో జల్లెడు ఉంది, జాగ్రత్త. ఈరోజు ఎవడు దేవుని కుమార్తె, ఎవరు దేవుని కుమారుడో బయటకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ దిస్ సర్మన్ యూ విల్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, వెదర్ ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ డాటర్ ఆఫ్ గాడ్. You will come to know whether you are a son of God or whether you are a daughter of God. Amen. Amen. Let's go to that scripture once again. Come. See the scripture. సమాధానపరచువారు ధన్యులు. Yeah. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు that scripture changed and melted my heart. My God, ఇంతకాలం నేను ఎలా ఇగ్నోర్ చేశాను ఈ స్క్రిప్చర్ని అనిపించింది. లిటరలీ ఐ ఇగ్నోర్డ్ దిస్ స్క్రిప్చర్ మెనీ టైమ్స్. నాట్ ఇగ్నోరెన్స్, వేరేది చదువుతుంటూ దీన్ని వదిలేసాను, మర్చిపోయానేమో. నీకు తెలిసి నీ కుటుంబంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, బట్ నువ్వు ఎవరిని సమాధానపరచట్లేదు. నీకు తెలిసి ఎన్నోసార్లు నీ భార్య జుట్టు పట్టుకున్నావు, గుర్తుపెట్టుకో, ఎవరు వచ్చి సమాధానపరచరు. మేబీ బికాస్ అక్కడ అందుబాటులో లేరేమో సమాధానపరిచేవాళ్ళు. నీ మొగుడు గల్లా పట్టుకున్నావు, ఏయ్ నీ అంతు తేలుస్తాండ్రా, రోడ్డుకి ఏడుస్తాండ్రా, నిన్ను పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాండ్రా, నువ్వు అసలు ఎట్లా సర్వైవ్ అవుతావు చూస్తారా నీ సంగతి అని ఉంటావేమో. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ don't try to beat your wife, don't try to blame your husband, don't try to destroy your family. Please, the Lord is telling, దేవుడు చెప్తున్నాడు, సమాధానపరచువారు ధన్యులు. ఎవరైతే విడిపిన దాన్ని కలుపుతారో వాళ్ళు దేవుని కుమారులు. ఆమేన్. ఎవరైతే దూరం అయిపోయిన దాన్ని దగ్గర చేస్తారో వాళ్ళు దేవుని కుమారులు. ఆమేన్. లెట్ మీ గివ్ యూ సమ్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. దేర్ ఈస్ ఎ స్క్రిప్చర్, ఒక మాట ఉంది బైబిల్లో. దేవునికిని నరులకును మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు దేవుడు వీళ్ళిద్దరిని కలపడానికి వచ్చాడు? తండ్రిని కుమారుడిని, తండ్రిని పిల్లలని ఎందుకు యేసు ప్రభు కలపడానికి వచ్చాడు తెలుసా? తండ్రి తన పిల్లల్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే దానికి ఒక రీజన్ ఉంది. తండ్రి పిల్లలతో ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదు తెలుసా? లెట్ మీ షో యూ దట్. లెట్స్ గో టు, అక్కడ స్క్రిప్చరే లేదు, ఎక్కడ చెప్పేది నేను, ఎందుకు లేదు తెలుసా? మలాకి తీయండి, మేబీ 4-5 పేజీలు వెనక్కి వెళ్ళిపోండి. మలాకాయ్. ఓకే, లాస్ట్ చాప్టర్కి వచ్చారా? యా, గ్రేట్. లాస్ట్ చాప్టర్ అయిపోయిన తర్వాత మత్తయి సువార్తకి మలాకీకి మధ్యలో ఒక పేపర్ ఉంది. మత్తయి సువార్తకి మలాకీకి మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంది. ఈ వైట్ పేపర్ ఖరీదు ఎంత తెలుసా? 400 సంవత్సరాలు, 400 years. ఆ మలాకీ గ్రంథము ఆ ప్రవక్త రాసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు వాళ్ళతో తండ్రి మాట్లాడలేదు.
The Lord has stopped talking to their children. వాళ్ళు చేసినటువంటి పాపమును బట్టి, వాళ్ళు చేసిన ఇనిక్విటీని బట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడడం ఆపేశాడు. పరిశుద్ధులు పరిశుద్ధులతో సహవాసం చేస్తారు, పాపులు పాపులతో సహవాసం చేస్తారు. కానీ దేవుడు ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో మాట్లాడాలి? పాత నిబంధన అంతా ఒక మాట ఎప్పుడు కూడా ఎక్కువగా వెళ్తూ ఉండేది. ఏంటి ఆ మాట తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అనే పదము ఎక్కువగా ప్రతి గ్రంథములో మనం చూసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మలాకి తర్వాత ఆ పదం పలకడమే ఆగిపోయింది. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడడము ఆపేశాడు. The Lord stopped speaking to their children. వీళ్ళిద్దరికి గొడవ అయిపోయింది, దూరం అయిపోయారు. ఎంత దూరం అంటే 400 years ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? ఇంకోటి, ఆ వ్యక్తిని కంప్లీట్గా మర్చిపోతాం మనం, అవునా కదా? యు ఫర్గాట్ అండ్ యూ విల్ ఫర్గెట్. సో తండ్రికి పిల్లలకి గొడవలు అయిపోయి ఇద్దరు మాట్లాడుకోవట్లే 400 years నుంచి. ఇంకొక విషయం చెప్తున్నాను, యేసు ప్రభు ఎవరు తెలుసా? దేవుని కుమారుడు. Who is Jesus, man? The son of the most high God. Amen. Here comes his turn. యేసు ప్రభు టర్న్ వచ్చింది, that he should prove himself that he is a son of God. దేవుని కుమారులు ఎవరు తెలీదా? దేవుని కుమారులు ఎవరు? Who are the sons of God? And what is their identity? What they do, what the children of God and what the sons and daughters of God they will do in this planet. What is their calling? Hallelujah. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లే 400 years నుంచి. Here comes Jesus. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏం తెలుసా? తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పేశాడు. ఆమేన్. వీళ్ళిద్దరికి సమాధాన పరిచాడు. ఆమేన్. గట్టిగా కొడదాం యేసుకి చప్పట్లు. ఓహ్ మై గాడ్, వీళ్ళిద్దరిని కలిపేశాడు. ఎవరిని? మనల్ని, తండ్రిని కలిపాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. Jesus came and did a peace covenant between father and children. Amen. Amen. సో దేవుని కుమారులు ఈ భూమి మీద చేయాల్సిన పని ఏంటి? సమాధానపరచాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ పనులు చేస్తే చంపల మీద పగలుతాయి, మనకు పళ్ళ తగలుతుంది. ఏం కాదు, పళ్ళని పగలుతుంది ఇక్కడ. ఏం కాదు, పళ్ళని తగులుతుంది ఇక్కడ. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మిత్రులు, if you try to do this in your life, you will have beatings and shantings. You know something? ఎంతమంది తగిలేట? 1 2. అతన్ని సిగ్గు లేకుండా ఇక రోజు దండించుకుంటా. నానేనో చెప్పుకోవాలి చెప్పు. మీరేదో మెల్లగా ఎత్తాలవుద్దా అంట. రోజు పడతాయి నాకు తనులు, రోజు తగులుతాయి నాకు దెబ్బలు. ఓ నాయన, ఈ భార్యాభర్తల కలపలేక సస్తా రోజు నేను, అమ్మ బాబు ఏంటి ప్రభు ఇద్దరు, నాకొద్దు బ్రదర్, నాకొద్దు, నాకొద్దు, ఇదే పని. ఏంట్రా ఆయన ఇల్లు. మళ్ళా దేవుడు అనేమో దేవుని కుమారుడా అంటాడు. అమ్మ ప్రభు, అమ్మ నీ చేయండి, అమ్మ బాబు నీ చేయండి. పడతాయి దెబ్బలు. ఈ పనులు చేసే ప్రతి ఒక్కరికి పడతాయి దెబ్బలు. If you're trying to do some peace covenant in between some people, definitely you will see some sufferings. యేసు ప్రభు కూడా పడ్డాయి. ఇటు పిల్లల దగ్గర నుంచి మొత్తం ఏం పడింది? పాపం పడింది. ఇటు తండ్రి గారి దగ్గర నుంచి ఏం పడింది? మొత్తం మామూలు దెబ్బలు కాదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈ పనులు మామూలుగా ఉండవు తెలుసా? దేవుని కుమారుల పనేంటి చెప్పాలి? దేవుని కుమారుల పనేంటి?
మేబీ ఇంతవరకు నువ్వు చేయలేదేమో ఈ పని. ఈరోజు ప్రభు నిజంగా నువ్వు దేవుని కుమారుడివి అనిపించుకోవాలనుకుంటున్నావా? దేవుని కుమార్తెవి అనిపించుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ ఒక ఆత్మ దేవునికి దూరంగా ఉందేమో, తీసుకొచ్చి దేవునికి ఆ బిడ్డకి సమాధానపరచు. ఒకవేళ తన పెనిమిటిని వదిలేసి ఆమె దూరంగా పుట్టింటికి వెళ్ళిపోయిందేమో, తీసుకొచ్చి మళ్ళీ సమాధానపరచు. ఒకవేళ ఆయన భార్యను వదిలేసి ఆయన వెళ్ళిపోయాడేమో, అతన్ని వెతికి తీసుకొచ్చి సమాధానపరచు. ఇద్దరు గొడవలు పడుతుంటే చూసి ఆనందించు. వాళ్ళంతే, వాళ్ళకి ఎప్పుడు కొట్టుకొని చేస్తారు. బ్రదర్ మీకు తెలియదు బ్రదర్, ఎవరి మధ్యలోనో దూరొచ్చు కానీ భార్యాభర్తల మధ్యలో దూరకూడదు బ్రదర్. నేను దూరేదే వాళ్ళ మధ్యలో, నేను దూరేదే వాళ్ళ మధ్యలో. ఈ తెలిసి కూడా దూరుతా నేను. ఎటా తెలుసు నీకు పడతాయి, ఏం చేస్తాం పడ. నేను మళ్ళీ దేవుని కుమారుని ఏం చేయాలి? నా పని నేను చేయాలి కదా. నేను తెలిసి కూడా దూరతా మధ్యలో. ఎవడైనా తెలిసి దూరతాడా? అరే నీకు ఆడ ఏలు పెడితే కాలుతుందని తెలుసు కదా, మరి ఎందుకు పెట్టావు? ఏం చేద్దాం, కాలినా పెట్టాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. కాలినా నేను దూరేది. చాలామంది మీరు కూడా చాలాసార్లు తప్పించుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటూ జంప్ అక్కడి నుంచి మీరు ఆలయాలు కొట్టుకుని వస్తారు. ఎప్పటికైనా మళ్ళీ ఒకటైపోతారు. మనకి ఎందుకు వచ్చిన బాధ? అమ్మ మనకొద్దు తండ్రి. అబ్బా, రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ద డాటర్ ఆఫ్ గాడ్. అట్లా ఎంతమందిని కలిపి ఎన్ని దెబ్బలు తగులుంటే ఒళ్ళంతా ఒక్కసారి ఊహించుకోండి. నాకు నా ఈ బంతా పగిలిపోయి ఉంటుంది, నా ముఖం అంతా పగిలిపోయి ఉంటుంది, నా పళ్ళన్నీ రాలిపోయి ఉంటాయి. ఇక హృదయంలో ఎన్ని బొక్కలో ఎన్ని గాయాలో ఇంకా దేవుడికి ఎరక. తెలుసా? పొర్రపాటుని ఎవరన్నా కలపడానికి వెళ్ళాను అనుకో, ఇటు నుంచి పడతాయి, ఇటు నుంచి. మీకు తెలియదు బ్రదర్, ఈయనకేదో తెలిసినట్టు. ఏం తెలుసు అసలు మీకు? నాకన్నా ఎక్కువ తెలుసు. మీకు తెలియదు, మరి నేను చెప్పేది ఏనండి. నాకన్నా ఎక్కువ తెలుసు మీకు. మీ వల్ల కాదు, ఇంకో 10 తరాలు ఎత్తాలి జన్మలు. Blessed are the peacemakers, they're called as the children of God. Amen. నువ్వు సమాధానపరచబడానికి నువ్వు భయపడుతున్నావా? నువ్వు దేవుని కుమారుడివి కాదు. ఎన్నిసార్లు తప్పించుకున్నావా గొడవల్లో నుంచి? నువ్వు ఎన్నిసార్లు ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇరుక్కుపోయావు? ఎన్నెన్నిసార్లు అబ్బా నీకు ఇచ్చిన టైటిలే ఎగిరిపోయిందే. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టే తండ్రికి పిల్లలకి సమాధానపరిచాడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న. ఏదైనా గొడవలు ఉన్నాయా మీకు దేవుడికి? చెప్పాలా? లేదా దేవుడికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ ఫైటింగ్ బిట్వీన్ యూ అండ్ గాడ్? లేవు. లేదా నీకు తండ్రికి ఏదైనా గొడవలు ఉన్నాయా? చెప్పాలి. లేదా తండ్రికి నీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ ఫైటింగ్స్ మ్యాన్? లేవు కదా. ఎవరి వల్ల తెలుసా? లేవు, యేసయ్య వల్లనే. ఆయన దేవుని కుమారుడు కాబట్టే దేవుని కుమారులు చేయాల్సిన పని ఏంటంటే సమాధానపరచడం. ఆమేన్, హల్లెలూయా. ఎంతో ఊపి మీద వచ్చేసాడు యేసు ప్రభుని వేసేద్దామని. ఆయన చూడంగానే అట్లయిపోయారు. స్టడీ. వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ క్యారింగ్ పీస్ ఎవ్రీ డే? వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ క్యారింగ్ పీస్ ఎవ్రీ డే? ఎందుకు దేవుని బిడల ఇళ్లలో, క్రైస్తవుల కుటుంబాలలో ఎందుకు ఈ సమాధానం అనే ఈ వరము ఎందుకు లేదు? వై దిస్ గిఫ్ట్, వై దిస్ ఫ్రూట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ హౌస్? వై? ఎందుకు లేదు ఇది చెప్పమంటారా? ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు లేవు కాబట్టే ఈ గిఫ్ట్ లేదు. ఆమేన్. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. సమాధానపరచువారు ధన్యులు. ఆగండి. ఈరోజు దేవుడు మీకు ఒక పేరు పెడుతున్నాడు, పీస్ మేకర్స్. ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ యాజ్ పీస్ మేకర్స్. హలో, ఎవరు మీరు?
చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఎవరు మీరు? మీ పేర్లు ఏం పేరు చెప్పాలి? మీ పేర్లు ఏం పేరు? గట్టిగా మీరెవరు తెలుసు? ఈరోజు నుంచి సమాధానపరిచేవాళ్ళు. ఆమెన్, 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 ఆమెన్. So the Lord has changed your names. Today I'm telling you as a man of God, don't change your names. మీ పేర్లు మార్చుకోకండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీ పేర్లు మార్చకండి. దేవుడు పెట్టిన పేర్లు మార్చకండి. అదే ఫైనల్. ఏం పేరు మీ పక్కన వాళ్ళ పేర్లు? వాట్ ఈస్ యువర్ నైబర్స్ నేమ్? పీస్ మేకర్స్. నా పక్కన సమాధాన పరిచే వాళ్ళు కూర్చున్నారు. అమ్మయ్యా, ఇంక గొడవలే రావు. నా పక్కన సమాధాన పరిచే వాళ్ళు కూర్చున్నారు. అమ్మయ్యా, ఇంకా ఈ గొడవలే ఉంటాం. యావండి, గొడవలు జరుగుతున్నాయి, తొందరగా వచ్చేయండి కర్ర తీసుకొని. తమ్ముడు వాడు వచ్చేసాడు, కొట్టేస్తాడు, 2 కత్తి తీసుకొచ్చే. ఇప్పుడు దాకా చాలా జరిగాయేమో. ఫ్రమ్ టుడే ద లార్డ్ ఈజ్ ఆర్డైనింగ్ యూ యాజ్ ఎ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. ఆమెన్. కత్తి పట్టాల్సిన పరిస్థితి వస్తుంది, పట్టకండి. తిట్టే పరిస్థితి వస్తుంది, తిట్టకండి. దూషించాల్సిన సందర్భం క్రియేట్ అవుతుంది, ఏమనకండి. ద సిచ్యువేషన్స్ విల్ టెంప్ట్ యూ. Don't scold. Your name is not angry. Your name is peacemaker. You have to be very careful. Who are the real sons of God? సంఘానికి వచ్చే ప్రతి కుమారుడు కుమార్తె, సంఘానికి వచ్చే ప్రతి బిలీవర్ దేవుని కుమారుడు కుమార్తె కాదు. యు మే ఆర్ బిలీవర్స్. మీరందరూ విశ్వాసులు కావచ్చు, మీరందరూ సంఘస్థులు కావచ్చు, మీ అందరికీ మెంబర్షిప్ ఉండొచ్చు, మీ అందరికీ గుంటల్లో గ్రేవ్ యార్డ్కి పోతే మెంబర్షిప్ ఉండొచ్చు. నేను ఈరోజు అంటున్నాను, ఆర్ యు ఎ సన్ ఆఫ్ గాడ్? ఆర్ యు ఎ డాటర్ ఆఫ్ గాడ్? ఇఫ్ నాట్, స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఇఫ్ నాట్, not every believer is a son of God. Not every Christian is a son of God. Not every person who goes to the church is not a daughter and son of God. దేవుని కుమారులని కుమార్తెలను చెప్పుకోవడానికి అంత సులువు కాదు. ఎవరు దేవుని కుమారులు కుమార్తెలు? చెప్పాలి సంగమా, చెప్పాలి సంగమా, చెప్పాలి సంగమా, సంగము చెప్పాలి. సమాధాన పరిచేవాళ్ళు. The one who releases peace, they are the real sons and daughters of God. Not you and me. మనం కాదండి. మన గురించి మర్చిపో. నేను వేరే వాళ్ళకి ఎవరి గురించో మాట్లాడుతున్నాను యాక్చువల్లీ. Oh my God. ఎవరు దేవుని బిడ్డలు? ఎవరు దేవుని బిడ్డలు? ఈరోజు ఈ భూమి మీద ఎవరు దేవుని బిడ్డలుగా ఉంటున్నారు? లెట్స్ గో టు ప్రొవర్బ్స్ 12 verse number 20. కీడు కల్పించి వారి హృదయములో మోసము కలదు. ఓకే. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడు చేయాలనుకుంటున్నావా? దేవుని దృష్టిలో నువ్వు అసలు ఆ వ్యక్తివే కాదు. ఎప్పుడైతే ఒక పరిస్థితిని సమాధానపరచాలనుకుంటున్నావా, నీ జీవితంలో దేవుడిచ్చే రివార్డ్ ఏం తెలుసా? జాయ్. ఆమెన్, ఆమెన్. If you are a really peacemaker, the Lord will make you joy in every aspects. Amen. If you try to create peace in the family, the Lord will give you additional bonus of joy. ఎందుకు నీ ఇంట్లో జాయ్ లేదు? పాపం చాలా మంది జాయ్ అని పేరు పెట్టుకుంటారు, ఇంట్లో జాయ్ ఏముండదు. చాలా మంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు పాపం. బట్ స్టిల్ they've been struggling. నేను ఒకటే
ఆలోచిస్తూ ఉంటాను, బ్రదర్ మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి బ్రదర్, మా ఇంట్లో భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి బ్రదర్, మా ఇంట్లో భయంకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాం బ్రదర్. అత్తకి కోడలకి పడట్లేదు బ్రదర్, తల్లిదండ్రులకి పడట్లేదు బ్రదర్, భార్యాభర్తలకు పడట్లేదు బ్రదర్, రకరకాల పరిస్థితులు బ్రదర్, అన్నదమ్ములకి పడట్లేదు బ్రదర్. ఎందుకు పడట్లేదు తెలుసా? దేవుడిచ్చినటువంటి పేరును వాళ్ళు మార్చుకున్నారు. దే హ్యావ్ చేంజ్డ్ దేర్ నేమ్స్, వాళ్ళ పేర్లు మార్చుకున్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు? సమాధానపరచువారు అని పేరు పెట్టాడు. వాళ్ళు ఏం పెట్టుకున్నారు? కోపించేవాళ్ళు అని పెట్టుకున్నారు. యాంగ్రీ బర్డ్, ఫైర్ 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 ఫైర్. మా ఆయన ఎప్పుడు అని ఉంటాడయ్యా. ఒక ఎప్పుడు నవ్వాడు మీ ఆయన అన్నాడు, ఎప్పుడు మా నాన్న ఎప్పుడు ఇటు పెట్టుంటారు అన్నాడు. మా చూడలేం, మన వల్ల కాదు. ఎప్పుడు నన్ను చూస్తే మటలాడుతూ ఉంటాడు. అందరితో బాగుంటాడు ఆయన, ఊర్లో ఉన్న ఆడవాళ్ళు అందరితో బాగుంటాడు. ఇంటికాడికి వచ్చేసరికి కస్సు బుస్సు సుర్రు బుర్రు అన్నీ నేనే, ఈ జింగ్ 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 అని నాయన అన్నీ నా మీదే. ఇక మీ పర్ఫార్మెన్స్ అన్నీ మీ ఆవిళ్ళ మీదే, ఇక వేరే దగ్గర పర్ఫామ్ చేయలేరు. బీ కేర్ఫుల్, డోంట్ చేంజ్ ద నేమ్స్, డోంట్ చేంజ్ యువర్ నేమ్స్. అని మనకు అర్థమైంది. దయచేసి దేవుడు మీకు పెట్టిన పేర్లు మార్చకండి. డోంట్ చేంజ్ యువర్ నేమ్స్. ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ యాజ్ అ పీస్ మేకర్స్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడండి, యేసు క్రీస్తు ప్రభువుల వారు తండ్రికి పిల్లలకి గొడవ ఉన్నప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి తండ్రిని పిల్లల్ని ఏమేశాడు? కలిపాడు, సమాధానపరిచాడు. ఏలియా పిలుపేంటి? తండ్రుల హృదయమును పిల్లల తట్టు, పిల్లల హృదయము తండ్రి తట్టు తిప్పే పిలుపు. జాన్ ద బ్యాప్టిస్ట్ పిలుపేంటి? తండ్రుల హృదయము పిల్లల తట్టు, పిల్లల హృదయము తండ్రి తట్టు. వీళ్ళందరూ సమాధానపరిచేవాళ్ళు భూమి మీద. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏమన్నాడు తెలుసా మోసెస్? ప్రభువా ప్లీజ్ నా ముఖము చూసి వీరిని క్షమించే, వదిలే, చంపకు ప్లీజ్ అన్నాడు. హీ ఈజ్ ద రైట్ సన్ ఆఫ్ గాడ్. అతను నిజమైన కుమారుడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మీరు దేవుని కుమారులు కుమార్తెలని పిలిపించుకోవాలని ఇష్టపడుతుంటే ఆపరేట్ దిస్ గిఫ్ట్ కాల్డ్ పీస్ మేకర్స్. ఆమెన్. ఇఫ్ యు ఆర్ స్కోల్డింగ్, ఇఫ్ యు ఆర్ బ్యాక్ బైటింగ్, if you are hating your people, you will become the serpent's generation. Easily you can shift, easily you can change your father. ఈజీగా మీరు మీ తండ్రిని మార్చుకోగలరు. అది మీ కెపాసిటీ. అది you are trained in that. Don't change your father, don't change your father. Your father is a heavenly father. That's it. Lifetime అదే. ఆమెన్. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. రోజు ఎంతమంది మీ ఇంటికి పోతారు? అందరు పోతారు. వండర్ఫుల్. రోజు గొడవలు జరుగుతున్నాయి తెలుసా మన ఇంట్లో. రోజుకి ఒక్కసారన్నా అంటది పులి. ఇట్లా మన పులి ఏంది అంటది మన పులి. ఆడపులి ఏంది అంటది ఆడపులి. మగపులేమో అట్టంటది, ఆడపులేమో ఇట్టంటది. అసలు మీ పేర్లు ఏం పేరు? అది ముందు మీరు గ్రహించండి. ఎందుకు బ్రదర్ మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయంటే నేను ఒకటే మీకు నేను ఆన్సర్ ఇవ్వగలను. మీ ఇంట్లో మీరు లేరు. యు ఆర్ నాట్ దేర్ ఇన్ యువర్ హౌస్. దట్స్ వై ట్రబుల్స్, పెయిన్, స్కోల్డింగ్స్, discouragement, things are happening. ఒక పీస్ మేకర్ ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పీస్ తప్ప ఇంకేది ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మా ఇంట్లో గొడవలు రాకుండా చేయి ప్రభువా. మా ఇంట్లో ప్రభా ఇంకా గొడవలు పడకూడదయ్యా. 2023లోకి వెళ్ళిపోతున్నానయ్యా. 2022లో బాగా గొడవలు అయిపోయినాయి ప్రభువా. అయ్యా ఈ 2023లో ఇంకా గొడవలే ఉండకూడదు ప్లీజ్ అంటూ ఉంటారు. ఫస్ట్ డే జనవరి 1 నుంచి ఎగిరేది అనుకుంటారు మీరు. ప్రభా ఎన్నిసార్లు అడిగాను నిన్ను సమాధానం పరచమని, నువ్వు పరచవా? ప్లీజ్ కొంచెం పీస్ రిలీజ్ చేయి ప్రభా. నేను చేయను రాబాయ్.
నిన్నే పీస్ మేకర్గా మార్చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. The Lord won't give you peace. The Lord will change you as a peacemaker. హల్లెలూయా. నువ్వు అక్కడుంటే గొడవలు జరగడం అసంభవం. ఆమేన్. నువ్వు అక్కడుంటే కోపాలు రావడం అసంభవం. ఆమేన్. It is impossible for a devil to come if you are there in that presence. Amen. If you are there, if you are present in that place, it is impossible for an angry demon to come and stay in front of me. వాడికి అసలు ధైర్యం కాదు కదా, నిలబడే దమ్ము కూడా ఉండదు. If the peacemaker stands in that place, సమాధాన పరిచేవాడు అక్కడ నిలబడితే 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా గొడవలు జరగవు. ఎవరో వస్తారు, కాపాడుతారు, అతికిస్తారు, బాగు చేస్తారని ఎప్పుడు ఆలోచించకండి. And you are the peacemakers. ఆమేన్. చెప్పండి, నేనున్న చోట గొడవలు జరగవు. నేనున్న చోట కోపాలు ఉండవు. నేనున్న చోట అందరు పలుకుతున్నారా లేదా వేరే పలుకుతున్నారా? నేనున్న చోట గొడవలు జరుగుతాయి. నేనున్న చోట బాంబులు వేస్తాను. నేనున్న చోట కత్తులు ఉంటాయి. ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్. ఇంక నుంచి క్రైస్తవుల కుటుంబాలలో సమాధాన ధ్వని మాత్రమే వినిపించును గాక. Let us enter into the new year with the different seasons and words. You are the peacemakers. You are the peacemakers. You should release peace, not God. దేవుడు కాదు సమాధాన పరచాల్సింది, నువ్వే. You are the peacemaker. And the Lord created you and the Lord made you as a peacemakers. Amen. Amen. కోపాన్ని క్రియేట్ చేసే దురాత్మను ఇలా గెలవగలం మనం. యూ కెన్ విన్ ఎనీ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఏ యుద్ధాన్నైనా గెలవగలవు. ఆమేన్. గెలిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. గెలిపించడానికి ఆయన మనకు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ జీవితంలో ఇటు నుంచి దెబ్బలు పడినా అటు నుంచి దెబ్బలు పడినా నీ పదవి మాత్రం పోగొట్టుకోబాక. ఆమేన్. ఏంటి నీ పదవి? ఏంటి నీ పదవి? ప్రెసిడెంటా, చైర్మనా, సెక్రటరీయా, ట్రెజరరా? అయ్యి పొరపాటున ఒకటి కూడా నేను అయ్యమ్మో దండం పెడతారు, నన్ను ముచ్చేస్తారు. మీరు పాస్టర్ మిమ్మల్ని మార్చేస్తున్నాం వెళ్ళిపోండి అంటారు. అమ్మ పొరపాటున అన్నీ ఆయనే. ఆమేన్. హల్లెలూయా. So I'm not giving you any president post. I'm not giving you any treasurer post. I am giving the most powerful promises and the positions in the heavenly places called peacemakers. సమాధాన పరచువారు ధన్యులు. అసలు ఎందుకే మీ ఇద్దరు గొడవలు పడుతున్నా నాకు అర్థం కాదు. మళ్ళీ పంచాయితీ ఏంటది? నాకు ఆ మాట అంటేనే సురుసురు గాలిపోద్ది నాకు. పంచాయితీ అంటే ఏంటి? పంచాయితీ అంటే నాకు మామూలుగా తెలియదు. ఏంటది? మీకు తెలుసు కదా పంచాయితీ అంటే ఏంటయ్యా? అక్క మామూలు మీకు పంచాయితీ అంటే ఏంటయ్యా? అయ్యా పంచాయితీ అంటే ఏంటయ్యా? గొడవ పడ్డమా? అరే చంద్రబాబు జోసఫ్ చెప్పు, పంచాయితీ అంటే తెలీదా? ఓకే, మీకేం తెలుసా? మీరు పెద్దోళ్ళు, మీరు చెప్పండి పంచాయితీ అంటే ఏంటి? అప్పుడప్పుడు పెడుతుంటారు కదా మనం. భార్య భర్తలు నడు రోడ్డు నిలబెడుతుంటాము, తల్లిదండ్రులు నడు రోడ్డు నిలబెడుతుంటాము. అన్నిటికీ అదేమంటారు తెలుసా? జూనియర్ కోర్ట్. అది ఏంటది? జూనియర్ కోర్టు, చిన్న కోర్టు. అది మన కాలనీలో జరుగుతుంది. మీ అంత సీన్ లేదు మనకు, అంత పెద్ద కోర్టు అంత మనకు అంత సీన్ లేదు. ఎక్కడెక్కడ తెలుసుకున్నారు. పంచాయతీ పెడతాం రా, పంచాయతీకి రండి మీ సంగతి తెలుస్తాను, పంచాయతీ రండి అంత చూస్తాను. ఎవరిని పంచాయతీలో పెడుతున్నారు? నీ భార్యనే? ఎవరిని పంచాయతీలో పెడుతున్నారు? నీ పెనిమిటినే? ఎవరిని రోడ్డుకి ఈడ్చాలనుకుంటున్నారు? యు ఆర్ నాట్ ద పీస్ మేకర్స్. బీ కేర్ఫుల్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్, యు ఆర్ నాట్ ద పీస్ మేకర్. మీరు సమాధాన పరిచే వాళ్ళు కాదు. టుడే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్. I don't know about you. If you want to say that I am a daughter of sons of God,
డూ దిస్ ఎవ్రీ డే. బ్రదర్ నిన్న ఒక 10 మందిని కలిపాను బ్రదర్. అంటే ఈరోజు సంగతి ఏంది? కలుపు. ఎంతమంది కలుపుతావు? కలుపు, విడగొట్టుకో. దేవుడికి నచ్చని పదం ఏం తెలుసు ఈ భూమి మీద? డివోర్స్. గాడ్ హేట్స్ ద నేమ్ అండ్ ద వర్డ్ కాల్డ్ డివోర్స్. హీ హేట్స్ డివోర్స్ బికాస్ హీ ఈస్ అ పీస్ మేకర్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన దేవుడి గురించి కాదు, నీ గురించి నువ్వే తెలుసుకోవాలి. యు నీడ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్స్, హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. చెప్పండి, నేను సమాధాన పరిచే వారిని. I am a peacemaker. I am a peacemaker. I am a peacemaker. యేసయ్యా మా తమ్ముడికి బాలేదు, యేసయ్యా మా నాన్నకి బాలేదు, యేసయ్యా మా అన్నకి బాలేదు. యేసయ్యా రిలాక్స్, ఐఎమ్ కమింగ్, వస్తాను, రిలాక్స్. హియర్ కమ్స్ ద పీస్ మేకర్. సమాధాన పరిచేవాడు వచ్చేసాడు అక్కడికి. బయటికి రా అన్నాడు, ముట్టాడు, చేశాడు, అన్ని సమాధానపరచబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. సమాధానపరచడం అంటే విడగొట్టి దూరంగా పెట్టడం కాదు. నువ్వు నీతో మాట్లాడతా కాదు కదా, అక్కడే వాళ్ళిద్దరిని కలపాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మిమ్మల్ని కలపడం కాదు, మీరే అనేకుల్ని కలపాలి. ఆమేన్. ఎవరిని కలపాలి తెలుసా? తండ్రిని, ఈ లోకములో ఉన్న పిల్లలని. ఆమేన్. అదే పనిగా పోయి ప్రతి ఇంటి మీ ఇద్దరు ఏమైనా గొడవ పడుతున్నారు భార్య భర్తలు, చెప్పండి నేను కలిపేస్తాను. అవన్నీ చేయకండి, పోయి చంపల మీద పడతాయి, పడపడ పొలు రాలిపోతాయి. ఎవరిని కలపాలి తెలుసా? పరమ తండ్రిని, ఈ భూమి మీద విడవబడినటువంటి గొర్రెల్ని, కాపర్ లేని గొర్రెల్ని, వాళ్ళందరినీ దేవుడికి కనెక్ట్ చేయాలా. ఆమేన్. దట్స్ ద పీస్ కోవెనెంట్. యేసు ప్రభు పేరు ఏం పేరు తెలుసా? సమాధానకర్త. హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. దేవుడు ఆవేశపరుడు కాదు, దేవుడు ఆలోచన లేనివాడు కాదు, దేవుడు పదే కోపగించేవాడు కాదు. 2-3 సందర్భాలు చూపిండి, దేవుడు నన్ను కోపడ్డాడు నా మీద, దేవుడు నా మీద అలిగాడు. ఇవన్నీ మీరు కల్పించిన మాటలు, ఇవన్నీ దేవుడు చెప్పింది కాదు. నువ్వు దేవుడితో మాట్లాడు, నువ్వు దేవుడికి దూరం అయిపోయావు. కానీ దేవుడు ఏ రోజు నీ మీద అలగలేదు, ఏ రోజు నీ మీద కోప్పడలేదు, ఏ రోజు నేను దేవుడు తిట్టలేదు. ఎందుకు నీకు బాగలేక ఏదో చేసి ఉంటాడు, అందుకే బాగలేకుండా వచ్చింది అంట. హూ ఆర్ యూ టు జడ్జ్? హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? డోంట్ జడ్జ్ ఎనీవన్. ద లార్డ్ ఈస్ గివింగ్ us titles. వాట్? పీస్ మేకర్స్. ఆమేన్. ఆ సమాధానపరిచే అభిషేకం మీ అందరిలో ఉండును గాక. సమాధానపరిచే అభిషేకం మీ అందరిలో ఉండును గాక. ఆమేన్. నువ్వు గొడవ పడుతున్నావా, గొడవలు పెడుతున్నావా, గొడవకి నువ్వు కారణం అయ్యావా, నీలో ఖచ్చితంగా 1000 దెయ్యాలు ఉంటాయి. తోలు తీసేస్తాడు దేవుడిని. Why you want to try to fight with your wife? Why you want to try to fight with your husband? Why you want to try to fight with your family? ఎందుకు ట్రై చేస్తున్నావు ఫైట్ చేయడానికి? Stop fighting. Stop fighting. Stop fighting. Know your name in Christ. What? Peacemakers. ఎవరు మీరు? I think this is a very big sermon, man. I don't know. I wrote 6 to 7 pages రాశాను. ఎట్లా చెప్పాలి మీకు ఇవన్నీ? He is a peacemaker. He changed us as a peacemakers. మనందరినీ సమాధాన పరిచే వాళ్ళగా దేవుడు మార్చేశాడు. ఆమేన్. If you try to release peace in every family, నువ్వు అన్ని కుటుంబాల్లో పీస్ ని రిలీజ్ చేస్తుంటే, హే దేవుని కుమారుడు వచ్చిందిరా అంటారు. ఇదిగో దేవుని కుమారుడు వచ్చాడు, జనాలు మిమ్మల్ని అంటారు. ఆమేన్. వాడెవడో వచ్చాడు, కూర్చో. నో అమ్మాయి వచ్చింది, కూర్చోబెట్టి వస్తున్నాను. Children of God, they came, man. Give some respect. Hallelujah. Give some respect. దేవుని పిల్లలు వచ్చారు. There is a word in Romans. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుకొనుచున్నది. ఎవరి కొరకు? క్రిస్టియన్స్ కొరక? బిలీవర్స్ కొరక? కాదు. ఎవరి కొరకు? దేవుని కుమారుల కొరకు. Who are the sons and daughters of God? The peacemakers are the sons and daughters of God. Peacemakers.
వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంది ఈ భూమి. వై? దే విల్ కమ్ అండ్ దే విల్ రివీల్ అస్. దే విల్ కమ్ అండ్ దే విల్ రిలీజ్ అస్. వాళ్ళు వచ్చి మమ్మల్ని విడిపిస్తారని ఈ భూమి ఎదురు చూస్తుంది. యు నీడ్ టు బ్లెస్ దిస్ ఎర్త్. యు నీడ్ టు బ్లెస్. ఐ బ్లెస్ దిస్ ఎర్త్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ దేవుడు ఒక కృపని, ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇస్తున్నాడు. యు ఆర్ ద పీస్ మేకర్స్. నువ్వు ఇంట్లో ఉంటే గొడవలు జీరో. గొడవలు, గొడవలు, కొట్లాట్లు, తగాదాలు, తన్నుకోడాలు, మనస్పర్ధలు, గాయాలు, చెప్పాలి. అపవాదికి ఎంత స్థలం? ఎంత ఇస్తావా? జీరో స్థలం కూడా నోడికి నేను. జీరో స్థలం కూడా నేను. ఎప్పుడు నీ ముఖం చూసినా కూడా పీస్. పీస్ మేకర్ ముఖం ఎలా ఉంటుంది? పీస్గా ఉంటుంది. కోపిస్టోడు ముఖం ఎలా ఉంటుంది? చింపాంజీ మాదిరి ఉంటుంది. చూడలేము, తట్టుకోలేము, మన వల్ల కాదు. నా వల్ల తెస్సలు కాదు. యు ఆర్ ద పీస్ మేకర్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ట్రై టు జనరేట్ పీస్ ఇన్ యువర్ ఫ్యామిలీస్. నీ కుటుంబంలో ఈరోజు సమాధానం ఉండును గాక. సారీ, నువ్వు ఉండును గాక. నువ్వు ఉంటే చాలు. నీ ఇంట్లో ఏముంటుంది? ఓ మై, అదొక్క రహస్యం, సత్యం తెలుసు చాలండి, చాలు. ఇఫ్ యు నో దట్ యు ఆర్ ద పీస్ మేకర్, ఇఫ్ యు నో దట్ యు ఆర్ ద పీస్ మేకర్, ఎనఫ్. గొడవలు నేను చూసి భయపడతాయి. ఆమెన్. పోరాటాలు నేను చూసి భయపడతాయి. ఆమెన్. అండ్ ఐ కెన్ అష్యూరెన్స్ యూ, నేను గర్వంగా చెప్పగలను, సోలమన్ ఈజ్ ఎ పీస్ మేకర్. అతను నా 40 సంవత్సరాల్లో ఒక్క యుద్ధం కూడా లేదు. నాట్ ఈవెన్ వన్ బ్యాటిల్. మీకున్న ఒక్క భార్యతోనే ఆగలేకపోతున్నారు, అతనికి 1000 మంది భార్యలు. అతనికి ఎంతమంది? ఒక్క గొడవ కూడా లేదు తెలుసా? అంటే ఇప్పుడు ఏంది 1000 మంది చేసుకోవాలా? మీ వల్ల కాదు. చేసి చూడండి, పక్క రోజు ఉండరు మీరు. ప్రభు అర్జెంట్గా తీసేసుకోంట, నేను వెళ్తే ఆగలేకపోతే అర్జెంట్గా తీసేసుకోరు. చాలామంది అంటారు, ఏంటి ఇంకో పెళ్లి చేసుకుంటుంటే, బ్రదర్ ఏంటి బ్రదర్ నేను మంచి కూడా మీకు ఇష్టం లేదా? ఏమైందంటే ఒక్కరితోనే ఆగలేకపోతున్నా బ్రదర్, ఇంతమంది నా వల్ల కాదు. చాలామంది పెనిమిటి యొక్క ఆర్తనాదాలు. నో, మై చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్, ఓకే, డోంట్ వరీ. చీకటి మనం చూసి భయపడాలి. ఆమెన్. ఈరోజు ఆయన ఒక మాట అంటున్నాడు, సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కిందకి తీసుకొస్తాడు. ఆమెన్. నీ జీవితంలో నువ్వు సమాధానంగా ఉంటే ప్రతి దెయ్యం నీ కాళ్ళ కిందే. అర్థం కాలేదు. నువ్వు కానీ పీస్ మేకర్ నీకు తెలిస్తే, నువ్వు కానీ సమాధాన పరిచేవాడు నీకు తెలిస్తే ప్రతి దెయ్యం నీ కాళ్ళ కిందే. ఆమెన్, ఆమెన్. దావీదు కూడా సమాధాన పరిచేవాడు. ఒరే మీ నాయన ఏంద్రా నన్ను చంపాలనుకుంటున్నాడు, ఏసిపడేరా మీ నాయన అనలేదు. పాప మీ నాన్నకి తెలియదులేరా, వదిలే మీ నాన్న అంటున్నాడు యోనాతాన్తో. ఈజ్ అ పీస్ మేకర్. డేవిడ్ ఈజ్ అ పీస్ మేకర్. అందుకనే ప్రతి శత్రువు దావీదు కాళ్ళ కిందకు వచ్చేసారు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మీరు సమాధాన పరిచేవారని మీరు నమ్మిన ఎడల మీ పాదాల కిందకి అన్నీ వస్తాయి. ఆమెన్, హల్లెలూయా. మే ద లార్డ్ బ్రింగ్ ఎవ్రీ ఎనిమీ అండర్ యువర్ ఫీట్. హల్లెలూయా. సిక్నెస్, బలహీనత నీ కాళ్ళ కిందకు వస్తుంది. ఆమెన్. అనారోగ్యము నీ కాళ్ళ కిందకు వస్తుంది. ఆమెన్. దరిద్రము నీ కాళ్ళ కిందకు వస్తుంది. ఆమెన్. ప్రతి చీకటి, ఈ భూమి మీద ఉన్న ప్రతి విధమైన దురాత్మలు నీ పాదాల కిందకు వస్తాయి. బికాజ్ యు ఆర్ ద పీస్ మేకర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్. పీస్ మేకర్ మీద లేచినోడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్. అసలు గాంధీ ఇంత ఫేమస్ ఎట్ అయ్యాడు? తన రూట్, తన ఆరిజిన్ ఏంటి తెలుసా? పీస్. ఉప్పు సత్యాగ్రహం. దీన్ని చూసి నేర్చుకున్నాడు. ఒకడు ధర్మేశాడు పాపం. ఒక దొర ట్రైన్లోంచి ఎగిరిద్దంతే కింద పడ్డాడు. పాపం ఇంకో దొర మంచోడు ఒక బైబిల్ తీసి, అరే దీన్ని చదువుకోరా. తృణీకరింపబడిన వాడు తలకు మూలరాయి అవుతాడు, పట్టుకో చదువుకో పో. దేశానికి అతనే దిక్కయ్యాడు. ఎలా ఫేమస్ అయ్యాడు గాంధీ? చెప్పాలా? And how Gandhi, he became famous in India? Because he took peace and he became a peacemaker.
పాప ఈయన రకరకాల వాళ్ళు వీళ్ళందరూ నేతాజీ వాతాజీ బేతాజీ అందరూ వచ్చి వేసి పడేద్దాం అంటే వద్దురా ప్లీజ్, బ్రిటిష్ వాళ్ళు లేపేద్దామని. నో, జస్ట్ వి విల్ సిట్. కూర్చున్నాడు సంవత్సరాలు కూర్చున్నాడు. లాస్ట్కి మీకు తెలుసా, గెలిచేశాడు. ఏం చేశాడు? అబ్బా ఈడేంట్రా నాయన మారెత్తట్లేడు, మై డియర్ టీమ్ బ్రిటిష్ ఇంగ్లాండ్ పీపుల్ కమాన్ వి విల్ వెకేట్ దిస్ ఇండియా అని చెప్పి వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఆ పీస్ని ఎవరు తట్టుకోలేరు. ఆ పీస్ని ఎవరు, నీ మీద గొడవ పడేవాడు, నువ్వు నెమ్మదిగా ఉన్నావా, పీస్ మేకర్గా ఉన్నావా, ఆ నెమ్మదిని ఎవరు తట్టుకోలేడు, పారిపోతారు ఫస్ట్ వాడు. యూ నీడ్ టు నో ద ఇంపార్టెన్స్, యూ నీడ్ టు నో ద పవర్ ఆఫ్ అ పీస్. ఆ నెమ్మది శాంతి యొక్క ఆ అనాయింటింగ్ గ్రేస్ నీకు తెలియాలా. నోరు పారేసుకోకు, అనవసరంగా నీ నోరు తెరవకు ప్లీజ్. దయచేసి ఎవడన్నా తిడుతుంటే అది నీ మంచిగా అనుకో, చెడుకు అనుకో, అసలు ఏదైనా అనుకో, నీ నోరు మాత్రం తీబాక. ఫైనల్లీ పీస్ మేకరే గెలుస్తాడు. ఆమేన్. దేవుడి సర్మన్ రాస్తా ఉంటే గాంధీని గుర్తు చేశాడు. అతను ఎట్ట గెలిచాడు ఒకసారి చెప్పు సంఘంలో అన్నాడు. యా, హీ ఈజ్ అ పీస్ మేకర్ టు దిస్ నేషన్. ఇంకోటి, పెద్ద పెద్దోళ్ళు అతనికంటే ఇంకా గొప్పగా పోరాడాడు, అందరు నేలమట్టగా అయిపోయారు. ఏది వర్కౌట్ అవ్వాలా? ఏది వర్కౌట్ అయింది? దీంట్లో పట్టుకుని ఒక మాట ఏంటది? సమాధానపరచువారు ధన్యులు వాళ్ళు. ప్రభు ఒక అవకాశం ఇస్తే ఆయనతో ఒకసారి మాట్లాడతాను. నువ్వు మంచి పాయింట్నే పట్టుకున్నావు, ఒక దేశాన్ని కాపాడేవాడిని. ఐ అప్రిషియేట్ హిమ్ సమ్ టైమ్స్. హీ సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు దిస్ నేషన్. Peacemakers, you are the sons and daughters of God. Amen. Amen. Final word, I'll close. Galatians 5:22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. చాలు. ఈరోజు ఇట్టి ఫలం నీలో ఉండును గాక. ఇట్టి ఫలం నీలో ఉంటే నువ్వు ప్రతిరోజు పీస్ మేకరే. ఆమెన్. హల్లెలూయా. ఎవ్రీ డే యు ఆర్ ద పీస్ మేకర్స్. ఆమెన్. ద లార్డ్ హ్యాస్ అనాయింటింగ్ యు. హి ఈస్ అనాయింటింగ్ యు టుడే. ద లార్డ్ ఈస్ ఆర్డైనింగ్ యు టుడే. యు ఆర్ ద పీస్ మేకర్స్. ఆమెన్. మీ ఆయన ఒకవేళ చెయ్యెత్తాడు అనుకో, ఏమంటే మీరు పీస్ మేకర్ మీకు తెలీదా, మర్చిపోయారా? మీ ఆవిడ నోరు లేస్తుంది అనుకో, ఏమ్మా నువ్వు పీస్ మేకర్ మర్చిపోయావా? పిల్లలు నోరు చేసుకుంటున్నారు అనుకో, అరే నువ్వు పీస్ మేకర్ రా, మర్చిపోయావా? డాడీ పొలం మంది తిడుతున్నా, డాడీ మీరు పీస్ మేకర్ డాడీ, తెలియదు, మర్చిపోయారు మీరు. అయిపోయా కథం, సచ్చే గొర్రె. ఏమంటావు? అంతేగా. ఎవడన్నా మాట్లాడతారు ఇంట్లో? ఏమ్మా ఎవరన్నా మీ ఆయన కొడతాడు? ఇంకా ఏమ్మా ఇంట్లో ఏమన్నా గొడవ అయితే ఇందాం. ఇప్పుడు ఇంకోటి, మీ ఇంట్లో అయితే ఒక్కడైతే లేరుగా, మీ ఇంట్లో మీరేం బ్యాచిలర్స్ కాదుగా. బ్యాచిలర్స్ అన్న 3-4 ఉంటారు రూమ్లో. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 3-4, కనీసం 2 ఎవరు గారు ఇంట్లో. ఒకటి చాలు పీస్ మేకర్, మిగతా అంతా పీస్ అయిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. My dear sons and daughters of God, you are the peacemakers. The one who releases peace, the one who creates peace. They are the real sons and daughters of God. Not everyone in the church. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కాదు. ఎవరు 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 దేవుని పిల్లలు? ఎవరు దేవుని పిల్లలు? ఎవరు దేవుని పిల్లలు? సమాధానం నీ రక్తంలో ఉండాలి, యేసు నామములో. ఆమేన్. ఆమేన్. ఊరికే బయట మీ గొంతులో లీటర్లు సాక్రిమెంట్ మీ బ్లడ్లో కలుస్తుందని, మీ రక్తంలో కలుస్తుందని, మీ నేచర్ మారుతుందని, మీ పరిస్థితి మారుతుంది, నీ మైండ్ సెట్ మట్టి బుర్రలు మారుతాయని ఈరోజు ఎంతమంది పీస్ మేకర్స్ కూర్చున్నారు. ఆమేన్. హల్లెలూయా. You are the peacemakers. Wherever you are, there let there be peace. Amen. Amen. ఒక సమాధాన పరిచేవాడు ఎలా నడుస్తాడో నిలవండి. సమాధాన పరిచేవాడు ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడండి. సమాధాన పరిచేవాడు ఎలా ఉంటాడు అలా ఉండండి. సమాధాన పరిచేవాడు ఎలా ఫేస్ ఉంటుందో అలా పెట్టండి. సమాధానముగా ఉండేవాడు, సమాధానం అనే ఫలం ఉండేవాడు ఎలా ఉంటాడో అలానే ఉండాలి ఈరోజు నుంచి మీరు. ఆమేన్. I'll check you this year, man. I'll check you next year. I'll check you after 10 years. I'll check you after 50 years. You should be the same peacemakers, not the angry birds. ఎవరు యాంగ్రీ బర్డ్స్? తెలుసా, గేమ్ ఉంటుంది, ఎప్పుడు ఫైటింగ్లే, అసలు పీసే ఉండదు. ప్రభా నా ఇంట్లో అసలు గొడవలు రానికండి ప్రభు అంటాడు.
నువ్వు ఉండేం చేస్తున్నావు ఇంట్లో? నువ్వు ఉన్నావు ఇంట్లో లేవా? మీ ఇంట్లో ఉన్నావా నువ్వు? మరి ప్రార్థన చేస్తావేంది? ప్రభా నెమ్మది దయచే ప్రభా, సమాధానం దయచే ప్రభా, ఇంకేం అడుగుతావు దేవుడిని? చాలా అడుగుతావు దేవుడిని. ఒక్కటన్నా జవాబు ఇచ్చాడు దేవుడు? అసలు ఇవ్వడు. ఒక్కసారి నా జవాబు ఇచ్చాడా? నువ్వు దేవుడిని నెమ్మది అడగగానే నీకు నెమ్మది ఎప్పుడు వచ్చిందే? అసలు రాదు, ఇంకా ఎక్కువైంది మంట. పచ్చిగడ్డి కూడా బగ్గు అంటది ఇంట్లో, వద్దు. మన ఇంట్లో ఎండిగడ్డి కూడా తగలబడకూడదు. ఆమె అటువంటి గ్రేస్లో మనం ఉండాలి. ఆమె హల్లెలూయా. పక్కన షేక్ అండి, యు ఆర్ ద పీస్ మేకర్. పక్కన షేక్ అండి ఇవ్వండి. కమ్ ఆన్, షేక్ యువర్ నైబర్స్ హ్యాండ్. షేక్ యువర్ నైబర్స్ హ్యాండ్. యు ఆర్ ద పీస్ మేకర్స్ ఇన్ దిస్ వరల్డ్. యు ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. యు ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద డాటర్స్ ఆఫ్ గాడ్. పక్కన షేక్ అండి ఇవ్వండి. సమాధాన పరిచే వారిలో కంగ్రాచులేషన్స్. మై డియర్ పీస్ మేకర్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. యు ఆర్ ద పీస్ మేకర్స్. ఆమేన్. ఓ 100 మంది కొట్టడానికి వచ్చిన ఒక్కడ పీస్ మేకర్ నిలబడితే చాలు, అందరు సప్పుడు కింద మొత్తం జిప్ జంప్ వెనక్కి గొడవలు పడతారు. గొడవలు పడండి. ఇప్పుడు గొడవలు పాపం రాజకీయ నాయకులు వాళ్ళ లోపల ఉన్న చీకటి మొత్తం లోపల దాచిపెట్టుకొని వైట్ షర్ట్ వేసుకుంటారు. వైట్ అండ్ వైట్ చెప్పులు, వైట్ ప్యాంటు, వైట్ డ్రెస్. ఎందుకు? లోపల కనిపించకూడదు. ఎంత చెప్పులు టమాటాలు ఇసిరినా మాకే ఓటేయండి. వాళ్ళు తిడుతున్నా కూడా they pretend, they act as if they are good. They are not good, but you are too good. You are the peacemakers. Amen. గొడవలు జరిగితే 108 కాదు, మీకు ఫోన్ చేయాలా? ఎవరికి ఫోన్ చేయాలి? గొడవలు జరిగితే ఎవరికి ఫోన్ చేయాలి? అంటే కర్రలు తెమ్మని కాదు, నువ్వు వస్తే నెమ్మది. కొన్ని 100,000 కుటుంబాలు చెప్పాయి, అయ్యా నువ్వు వచ్చిన వెంటనే ఇంటికి నెమ్మది వచ్చేసింది అయ్యా. ఫాదర్ రియల్లీ వావ్. మేబీ ఐ హ్యావ్ డన్ మెనీ థింగ్స్, బట్ దేవుడు ఎప్పుడైతే ఈ రెవల్యూషన్ నాకు చెప్పాడో, దెన్ ఐ గాట్ టు నో దట్ ఐ యామ్ ఎ పీస్ మేకర్. మేబీ చాలాసార్లు సమాధానపరుచుంటాను, చాలాసార్లు అందరినీ బలపరుచుంటాను, చాలాసార్లు దేవుడి ప్రేరేపణతో అనేక మంది గృహాలు దర్శించుంటాను, చాలామంది బాగుపడి ఉంటారు. బట్ when the Lord gave me this revelation, I got to know that I am a peacemaker. Now today, you people are the peacemakers. Amen. Hallelujah. May the Lord give you some different wonderful jobs. దేవుడు కొన్ని ఉద్యోగాలు మీకు ఇచ్చును గాక, పీస్ మేకర్కి సంబంధించినవి. ఆమెన్. కోపం వస్తే తొక్కేయండి దాని కోపాన్ని. ఏదొచ్చినా దాన్ని కాళ్ళ కిందేసి నలిపేయండి. మీరెవరు? యు ఆర్ ద పీస్ మేకర్స్ మ్యాన్. ఐ థింక్ ఈజియంలో ఒక కొత్త ధ్వని వినపడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. పీస్ మేకర్స్ వాయిస్. ఇక మీడలలో స్తుతుల ధ్వనులే. ఆమేన్. గొడవల ధ్వనులు కాదు, స్తుతుల ధ్వనులు. ఆమేన్. గెంటుల ధ్వనులు కాదు, స్తుతుల ధ్వనులు. ఆమేన్. హల్లెలూయా. కర్రల ధ్వనులు కాదు, స్తుతుల ధ్వనులు వినిపియాలి ఈ రోజు నుంచి దేవుని కుమారుల కుమార్తెల కుటుంబాల్లో. ఆమేన్. నౌ ఫ్రమ్ టుడే యూ నీడ్ టు వర్క్ ఫర్ ద ఐడెంటిటీ. ఒక గుర్తింపు దేవుడు ఏమి ఇచ్చాడంటే, పీస్ మేకర్స్గా ఉంటే యు ఆర్ ద రియల్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. మీరే నా నిజమైన పిల్లలు అంటాడు దేవుడు. ఆమేన్. ఎలా K.A. పాల్ గారు ఫేమస్ అయ్యారు? డబ్బులు మంచి కాదు, ఆయన పేరు ఇంకో పేరు తెలుసా? శాంతి దూత. పీస్ మేకర్ అతను. ఎన్నో దేశాలని కలిపాడు అతను యుద్ధాలు జరగకుండా. బికాస్ హీ ఈస్ ద పీస్ మేకర్. K.A. పాల్ గారు ఒక పీస్ మేకర్. ఆయన ఎన్నో దేశాల్లో యుద్ధాలు జరగకుండా ఆపేశాడు. వాట్ ఎ గ్రేట్ జాబ్. అందుకనే అతని ఒళ్ళో దేవుడు 100,000 కోట్లు కుమ్మరించాడు. Blessed are the person who are peacemakers. డబ్బా పేదోడా గొప్పోడా? K.A. పాల్ గారు గొప్పోడా? మామూలు గొప్పోడు కాదని, మామూలు గొప్పోడు కాదు ఆయన. అమ్మ తట్టుకోలేరు మీరు. ఆయన 80లోనే కోటీశ్వరుడు. ఎప్పుడు? 80sలోనే కోటీశ్వరుడు ఆయన. మనం ఇంకా దేక్కుట్టు గీక్కుంటున్నాం. బికాజ్ ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటి తెలుసా? పీస్.
పీస్, 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 పీస్. సమాధానాన్ని పిక్ చేసిన ఏ ఒక్కడు ఫ్లాప్ అవ్వాల. గొడవల్ని పిక్ చేసుకున్న ప్రతి ఒక్కడు అట్ర ఫ్లాప్. యాంగ్రీని పిక్ చేసుకున్న ప్రతి ఒక్కరు నిర్దాక్షిణంగా ఫ్లాప్ అయిపోయారు. బట్ ఇఫ్ యూ పిక్ ద పీస్, you will see the glory of God. Amen. Who you are, who you are, ఎవరు మీరు? పీస్ మేకర్స్, పీస్ మేకర్స్. ఎవరు ఎంత మిమ్మల్ని మీ మీద కోప్పడినా, God bless you man, because నీ కోపాన్ని బట్టి నేను కోప్పడాలని రూల్ లేదు. బికాజ్ మై నేమ్ ఈస్ పీస్ మేకర్. ఆమెన్. మై నేమ్ ఈస్ వాట్? పీస్ మేకర్స్, పీస్ మేకర్స్. అసలు నువ్వు ఉన్నా కూడా ఎలా గొడవలు జరుగుతున్నాయి, అసలు ఎంత ధైర్యం ఆ దయ్యానికి. హౌ డేర్ టు ద డీమన్ ఆఫ్ యాంగ్రీ. ఎంత ధైర్యం దానికి. నువ్వు ఉన్నా కూడా అది ఎంత భయంకరంగా అది నిన్ను టార్మెంట్ చేస్తుంది తెలుసా? నీ పేరును అది మర్చిపోయేటట్టు చేసింది. పేరుకి లవ్ మ్యారేజే, రోజు కొట్టుకుంటా ఉంటారు. ఏమో అన్న తెలీదు, అమావాస్యకి పౌర్ణమికి ఒకలాగా అయిపోతుంది.